నమస్తే. రంగనాథ్ గారి ముందు మరో వీడియో పెడుతున్నా. కామునికుంట చెరువు అండ్ మైసమ్మకుంట చెరువు, ఈ రెండు చెరువులకు సంబంధించిన వీడియోలు రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు మీ ముందు పెడుతున్నా. ఇంతవరకు చేసిన వీడియోలు ఒక ఎత్తు, ఈ వీడియో ఒక ఎత్తు. సో దయచేసి చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్ళే వరకు చేరాల. సో నేను ఇప్పుడు ఉన్న ప్రాంతం ఏంటంటే వాసవి సరోవర్ అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. తెలుసు కదా వాసవి ఎవరిదంటే విజయ్ కుమార్. మనం లాస్ట్ ఎపిసోడ్లో వాసవి అర్బన్ బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన ఉన్న కోమటికుంట చెరువును ఏ రకంగా కబ్జా చేశారు, కనీసం స్థానికంగా ఉన్న ప్రజలని ఆ చెరువు వద్దకు వెళ్లకుండా బ్లూ షీట్లు పెట్టి ఏ రకంగా కమ్మేశారు 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువును అన్నది మనం చాలా క్లియర్గా చూపించాం. అక్కడున్న మున్సిపల్ కమిషనరు, ఇరిగేషన్ ఏఈ కేసులు పెట్టినా ఇంతవరకు ఆ కేసుల మీద అతిగతి లేదు. కేసులు పెట్టిన పాపానికి కేటీఆర్ సిఎస్ఆర్ కింద ఆ చెరువుని రాసిచ్చేసిండు విజయ్ కుమార్కి. సేమ్ ఈ మైసమ్మకుంట చెరువుని కూడా సిఎస్ఆర్ కింద రాసిచ్చిండట. రాసియడం అంటే ఏంటి? చెరువుని నువ్వు అమ్ముకో, తెగనమ్ముకో, కబ్జా చేసే అని చెప్పడమే. గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ హైడ్రా వేసింది, హైడ్రాకి కమిషనర్గా రంగనాథ్ని వేశారు. మరి రంగనాథ్ గారు చర్యలు అక్కడక్కడ ఒక్కొక్క బిల్డింగ్ కూలుస్తున్నట్టు కనిపిస్తున్నది, కానీ మేజర్గా మొత్తం చెరువునే కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో దయచేసి ఈ వీడియో పూర్తి వరకు వినండి. చెప్పు, తొలి వెలుగు రఘు నా పేరు, అటు చూపించు. మీ ఆఫీసర్కి చెప్పు, విజయ్ కుమార్కి పంపి తొలి వెలుగు రఘు వచ్చిండని చెప్పు, రమ్మను, పోలీసులను పంపించమను. సో అందుకే ఈ వీడియో హైడ్రా కమిషనర్కి వెళ్ళే వరకు చూపించాలి. నేను జరిగిన మహావిధ్వంసం ఏ రకంగా జరిగిందో మీకు కళ్ళకు గట్టినట్టుగా చూపించబోతున్నా. ఇది వాళ్ళ ఆఫీస్ స్పేస్. ఇది ఇగో ఈ పక్కన కనిపిస్తున్నవి సైబర్ సిటీ వాళ్ళు నిర్మిస్తున్నారు, ఓరియానా పేరుతో. అవి చూపించు ఆ టవర్స్. సో ఆ పక్కన కనిపిస్తున్న టవర్సు, మీకు ఆ వెనకాల కనిపిస్తున్న టవర్స్ అటు సైడ్, అవన్నీ కూడా ఈ సైబర్ సిటీ వాళ్ళవే. కొంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేశారు 12 ఎకరాలు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నేరుగా ఈ చెరువు ఎక్కడుందన్నది అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 2 చెరువులు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఆ పైన కామునికుంట చెరువు, కింద మైసమ్మకుంట చెరువు. కామునికుంట చెరువు నిండితే ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు. ఇది మనకున్న సహజ సిద్ధమైన సంపద, ప్రకృతి కల్పించిన అద్భుతమైన సంపద. ఈ సంపదని పూర్తిగా కొల్లగొట్టిరు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఐటీ ఇంత డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఈ రకమైన వాతావరణమే. ఈ వాతావరణం ఎందుకున్నది? మనకున్న అద్భుతమైన వందలాది చెరువులు, 111 జీవో పరిధి, వికారాబాద్లో ఉన్న అడవులు, ఇవన్నీ కూడా హైదరాబాద్ని ఈ రకంగా ఉంచినాయి. సో ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా బిల్డింగ్లు చూసి, ఫ్లైఓవర్లు చూసి ఆహా ఓహో అనకుండా జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని కూడా ఒక్కసారి చూడండి. ఈ వాసవి విజయ్ కుమార్కి చెరువులు కట్టబెట్టి కేటీఆర్ చేసిన విధ్వంసం ఏంటి? దానికి కొనసాగింపుగా కేటీఆర్ విధ్వంసం చేసిన కేటీఆర్ మీద మొత్తం కాదు, మరి ఆయన విధ్వంసం చేస్తే మీరేం చేస్తున్నారు? ఈ క్షణానికి కూడా ఈ అక్రమ కట్టడాల కొనసాగింపు జరుగుతూనే ఉన్నది. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో కూడా కొల్యుడైపోయి ఉన్నాడు. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఈ 2 చెరువులు, కామునికుంట చెరువు అండ్ మైసమ్మకుంట చెరువు, ఈ 2 చెరువులను ఏ రకంగా పూర్తి చేస్తున్నారు? కామునికుంట చెరువుకి, మైసమ్మకుంట చెరువుకున్న నాలాని మొత్తం బ్రేక్ చేసేసి అక్కడ బిల్డింగ్లు ఎట్లా, టవర్స్ ఎట్లా నిర్మిస్తున్నది మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. నాకు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు, జస్ట్ ఒక 1 year బ్యాక్ ఈ ప్రాంతంలోకి రావాలంటే ఈ రోడ్డు లేదు, చిన్న కట్టలాంటి నిర్మాణం ఉంటుండే, 2 వీలర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుండే. ఇది పరిధి మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిధి అంతా మైసమ్మకుంట చెరువు. ఇక్కడి వరకు చెరువే. ఏది ఇప్పుడు ఈయన కట్టిన దీని వరకు కూడా చెరువు FTL ప్రాంతమే. ఎట్లా కబ్జా చేసిందన్నది మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇగో బోర్డు పెట్టుకున్నాడు చూడండి, మా వాసవి సరోవర్ 85 స్కై 74 అపార్ట్మెంట్స్ విల్లాస్ అట. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇట్రా చూడండి, ఇదంతా కూడా చెరువే. ఇదంతా కూడా చెరువే. ఆ పైన కనిపిస్తున్నది చెరువు మిగిలిన భాగము, దాని చుట్టూ కట్ట కనిపిస్తున్నది. మొత్తం ఈ రకంగా మట్టి పోసి ఈ చెరువుని ఎట్లా కబ్జా చేస్తున్నారో చూడండి. ఇంకా లోపలికి వెళ్తే చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది. రండి. సో
సో చూడండి మొత్తం ఇదంతా కూడా చెరువే, మనం ఉన్న ఏరియా, ఇది నిలబడ్డ ఏరియా అంతా లాస్ట్ 1 year బ్యాక్ ఇక్కడ వరకు నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ నేను నిలబడ్డ ఈ గడ్డ వరకు నీళ్ళే ఉన్నాయి. మొత్తం ఏ రకంగా నింపేసిండో చూడండి. మీకు ఇక్కడ ఈ ఫినిషింగ్ ఎక్కడ ఉంది అంటే చెరువు అన్న తర్వాత దానికి ఒక ఈ ఫినిషింగ్ నిర్మాణం చేస్తారు. సో ఆ ఫినిషింగ్ ఎక్కడుందన్నది, ఆ గోడ ఎక్కడుందన్నది మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే ఇదిగోండి, ఇది మీకు చాలా క్లియర్గా ఫెన్సింగ్ కూడా ఉంది చూడండి. చెరువు యొక్క బార్డర్ ఫెన్సింగ్ అంటే లోపటి వరకు చెరువు, యువతలి ప్రాంతం అంతా FTL ఏరియా అనమాట, ఫుల్ లెవెల్ ట్యాంక్. ఇదంతా బఫర్ జోన్ కిందికి FTL కిందికి వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి ఇట్లా ఉండాలి. అది ఏది ఈ వే అంటే ఈ యొక్క ఫెన్సింగ్ అండ్ ఫినిషింగ్ వే ఇట్లా ఉండాలి. ఎట్లా కబ్జా చేసినది మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. చూడండి ఎట్లా మట్టి పోసారు చూడండి. ఈ ప్రాంతం అంతా ఇదంతా చెరువే, మనం చెరువులోనే ఉన్నాం. అంటే వీడి CSR కింద రాసి ఇచ్చినామంటే ఏంటంటే మొత్తం చెరువును గూడిపోయాలి, అపార్ట్మెంట్లు కట్టాలి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో కూడా ఒక టవర్ రాబోతున్నది అన్నట్టు. దీన్ని బట్టి చూస్తే టవరో విల్లానో ఇంకేదో జరగబోతున్నది ఇక్కడ. ఇంకా క్లియర్గా మనకు ఆ పైకి వెళ్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక సబ్మిషన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి తెచ్చింది మట్టి అంటే ఇక్కడ చూడండి. ఇది వాసవి కన్స్ట్రక్షన్ ఇక్కడ నడుస్తున్నది. ఇదంతా కూడా సైబర్ సిటీకి సంబంధించిన వేరే కంపెనీ. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది. ఇందాక చెప్పినట్టు 12 ఎకరాల దగ్గర వీళ్ళు ఒక ఛానల్ వాళ్ళు రాస్తే వాళ్ళకి పరువు నష్టం దావా చేసిండట. మరి కొట్లాడవా అంటే శాతం అయితే లేదు, మళ్ళీ వెనక్కి తగ్గిండు, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది. అండ్ ఆ పైన కూడా ఒక 4-5 ఫ్లోర్లు ఇల్లీగల్గా కట్టిండట. ఇది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు అక్కడ వాసవి కన్జర్వేషన్ జోన్లో కడుతున్నాడు, గ్రీన్ జోన్ ఇది. అంటే ఆ ప్రాంతం ఎందుకు కన్జర్వేషన్ జోన్గా గ్రీన్ జోన్గా పెట్టిరంటే పైన ఉన్న మైసమ్మ కామునికుంట చెరువు నుంచి ఈ మైసమ్మకుంట చెరువుకి గొలుసుకట్టు చెరువు ఇది, అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చే ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటారు, రైతులకు నీళ్ళు వస్తాయి. సో ఆ ప్రాంతం మొత్తం కూడా కన్జర్వేషన్ జోన్గా ఎక్కడా కూడా అక్కడ రెసిడెన్షియల్ ఏరియా కింద దాన్ని లెక్క కట్టరనమాట. ఎక్కడా కూడా ఇల్లు కట్టడానికి అవకాశం లేదు. కానీ అక్కడ మొత్తం నాలాని మొత్తం పూడ్చి పడేసి ఆ చెరువును కూడా కబ్జా చేస్తున్నారు. మీరు అక్కడ చూస్తే మనకి మట్టి కనిపిస్తుంది. ఇక్కడ మనం అక్కడికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అవకాశం లేదు. అక్కడ జేసీబీలతోని వర్క్ నడుస్తున్నది మీరు చూడండి చాలా క్లియర్గా బ్యాక్ సైడ్. అది ఇంకొక చెరువు అనమాట. ఆ చెరువును ఖతం చేసిండు వీడు ఇద్దరు కలిసి. సో ఆ చెరువును అట్లా కంప్లీట్ చేసిండు. అయితే ఇప్పుడు ఈ కన్జర్వేషన్ జోన్లో ఈ నిర్మాణం చేపడుతున్నాడు. ఆ నాలా వచ్చే ప్రాంతం మొత్తాన్ని మూసేసారు. ఇప్పుడు ఆ నీళ్ళు అటే ఉండాలి, ఈ నీళ్ళు ఇటే ఉండాలి. అండ్ దాంతోపాటుగా పెద్ద రిటైనింగ్ వాల్స్ కట్టిరు. అంటే ఒకవేళ మా అపార్ట్మెంట్లోకి నీళ్ళు వస్తే ఎట్లా, రేపు జనాలు తిడతారు కదా అని చెప్పి పెద్ద ఒక 12-20 ఫీట్ల అడుగుల ఎత్తున ఈ వాటి చుట్టూ రిటైనింగ్ వాల్స్ కట్టిపడేసారు. చెరువులను మూసుకుంటూ వచ్చారు. ఇంకా దర్జాగా అక్కడ పనులు నడుస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా, హైడ్రాని వేసినావు కదా, మరి హైడ్రా మరి ఏం పని చేస్తున్నది? ఈ ఆపాలి కదా వర్క్స్, ఎందుకు ఆగట్లే? ఇంత దర్జాగా ఓపెన్గా ఏ రకంగా విధ్వంసం చేసిండో చూడండి. చెరువు దగ్గరికి వెళ్దాం ఎట్లా కబ్జా చేసిందని ఒక్కసారి చూడండి. ఇదంతా మొత్తం లాంగ్ వ్యూ తీసి పర్లేదు. ఇది మొత్తం మట్టితో బూట్ చేసిండు. అంటే అక్కడ తవ్విన మట్టితో ఇదంతా బూట్ చేసిండు. మీకు ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇగో ఇది ఫెన్సింగ్ అనమాట, ఇది ఫినిషింగ్, ఇది చెరువుకి. దీన్ని మొత్తం ఏ రకంగా మట్టితో చుట్టూ ఏ రకంగా మట్టితో దాన్ని కమ్ముకుంటూ వస్తున్నాడు చూడండి. ఇప్పుడు రేపు ఇంకొక 4 రోజుల తర్వాత ఇది మొత్తం లెవెల్ అయిపోతుంది. ఒక 4 days తర్వాత ఇదేం కనబడదు ఇక మనకి, క్లియర్ కనిపిస్తుంది కదా ఆ ఫెన్సింగ్ వేసింది, ఫినిషింగ్. ఎవడు అధికారం ఇచ్చిండు దాన్ని మూసేయమని? ఏ అధికారి పర్మిషన్ ఇచ్చిండు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? ఏం పీక్తున్నది? ఒకసారి చెప్పండి. ఇక్కడున్న లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారు? ఎందుకు దీన్ని అడ్డుకోవట్లేదు? ఎవడెవడు ఎంతెంత తీసుకున్నాడు? ఎవరి విజయ్ కుమార్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడి నుంచి వచ్చింది ఈ విజయ్ కుమార్? ఎవరికి ఈయన ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఎక్కటి పరిస్థితిలో ఊరుకునేదే లేదు, మేము ధరణి కమిటీ చేసినాం, అది కమిటీ చేసినాం. ఒవ్వనికి వాడు దోసుక తింటున్నాడు. కమిటీ లేదు, తొక్క లేదు, సామాన్యుడికి న్యాయమే లేదు ఇక్కడ. వాడు 100% తింటే నేను 50% తింటా.
మరి ఎందుకు ఈ కమిటీలు అవి వేస్తున్నారంటే ఏదో ఉన్నాయి అక్కడక్కడ ఊలగొట్టి తూతూ మంత్రంగా నామకే వాస్ చేయడానికి రావాలి ఇక్కడికి రంగనాథ్ గారు. మీరు మంచి పని చేస్తున్నారు కదా, చలో వచ్చి కూలగొట్టండి. అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఆ 12 ఎకరాలు సైబర్ సిటీని కూల్చిపడేయండి. అక్కడున్న ఆ లోపల హౌజెస్ తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయండి. వాడి చేతనే కట్టించండి డబ్బులు. ఇప్పుడు మొత్తం ఈ చెరువును మొత్తం క్లియర్ చేయాలి. విజయ్ కుమార్ తోట ఈ మొత్తం క్లియర్ చేయించి ఆయన దగ్గర నుంచే డబ్బులు వెనక్కి తీసుకోవాలి. ఇవన్నిటికి పర్మిషన్లు ఉన్నాయా? ఇంకా ఏ రకంగా చేసిరన్నది మనం కిందికి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? సో ఇంకా మనం చెరువు దగ్గరికి వెళ్తున్నాం. ఇంకాస్త చెరువు దగ్గరికి. ఇదంతా కూడా చెరువే, మొత్తం చెరువే. చూడండి మట్టి ఎట్లా పోసిరు. చెరువు మొత్తం మూసిపడేసిరు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆ టవర్ కూడా, ఆ కనిపిస్తున్న టవర్ సైబర్ సిటీ ఓరియానా పేరుతో నిర్మాణం జరుగుతున్నది. ఈ లాస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ లాస్ట్ బ్లాక్ మొత్తం చెరువులనే ఉంది ఆల్మోస్ట్. అంటే ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో కట్టిరు. దానికి కూడా పెద్ద రిటైనింగ్ వాల్ పెట్టి లోపలికి నీళ్ళు రాకుండా మొత్తం మూసిపడేసారు. ఏ ఊరండి మీది? ఏ ఊరు మీది? లోకలేనా? ఇప్పుడు ఇదంతా చెరువే ఉండేనా అమ్మ? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 years నుంచి ఉంటున్నాం. ఇప్పుడు ఇదంతా మట్టి ఎప్పుడు పోసిరు? ఇది ఒక 2-3 years అంతే. ఇంతకుముందు ఇదంతా నీళ్ళే ఉండేనా? అంతా వాటర్ కానీ పోవడానికి ప్లేస్ ఏం లేకుండే. ఇప్పుడు జస్ట్ పోవడానికి రెయిన్బో విస్టా అయింది కదా, అప్పటి నుంచి కొంచెం పోవడానికి ప్లేస్. రెయిన్బో విస్టా అదేనా? ఓకే, వాసవి వాళ్ళది. అది కూడా ఇది కూడా. ఇప్పుడు ఇంత చెరువు ఇంత దర్జాగా ఇంత కబ్జా చేసి మొత్తం లోపలికి తీసుకుపోతుంటే ఎవరు ఏం మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడతారు సార్? ఎవరికి అంత ధైర్యం ఉందని మాట్లాడతారు చెప్పండి? మా సైడ్ మొత్తం ఈ నీరు ఫుల్ వచ్చేసినాయి. అసలు మాకు పోవడానికి కూడా దారి లేదు ఇంటికి. మేము అన్ని గల్లీలు చుట్టి తిరిగి వెళ్ళాలి. ఇది కరెక్ట్గా ఉంటే మీకు మీ దాకా వాటర్ రావు. అన్నీ బ్లాక్ చేశారు కదా, అందుకోసము వాటర్ బయటికి వెళ్ళకుండా అందులో నుంచి అసలు వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నాయి. ఇంట్లో కూడా వర్షం వస్తే చాలు ఇంట్లో కూడా వాటర్. ఇంకా చాలా దారి ఎట్లుండే? ఇక్కడ ఇంతమంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళు కాదు కదా? అక్కడి నుంచి ఉండే సబ్దానగర్ లో నుంచి ఉంది. ఇప్పుడు జస్ట్ ఇది బంద్ చేశారు కాబట్టి రోడ్ మట్టేసి ఇది మొత్తం చేసేదన్నమాట. ఇప్పుడు కొంచెం పోవడానికి కొంచెం దారి ఉంది. ఓకే, సో చూడండి వాళ్ళు చెప్తున్నారు 20 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ 1-2 years నుంచి ఈ మొత్తం నడుస్తున్నది అని. టోటల్ చెరువును లేకుండా చేసిరు. చూడండి మీకు ఇంకా భయంకరమైన దృశ్యాలు చూపిస్తా, ఎట్లా చెరువుని క్లోజ్ చేస్తున్నారు అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఎంత భయంకరంగా లోపలికి చొచ్చుకొచ్చారన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇగో ఇట్లా నెమ్మదిగా మట్టి తేవాలి, ఆడ ఎత్తుకొచ్చిన మట్టి ఇడబోయాలి, రాళ్ళు తేవాలి ఇడబోయాలి, లోపలికి నెమ్మదిగా క్లోజ్ చేయాలి. మొత్తం క్లోజ్ చేసి పడేసి. చూడండి చెరువు అన్నదే లేదు అసలు. చెరువులాగా ఉన్నదా ఇది? ఎంత అందమైన అద్భుతమైన చెరువులు ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇగో అది ఎంత భయంకరం అండి. అక్కడ ఏ రకంగా కొంచెం జూమ్ చేస్తే కనబడుతుంది మీకు. అక్కడ ఎట్లా ఎత్తుకొచ్చి పోస్తున్నారు చూడండి, గుట్టలుగా చెరువు. ఈ ప్రాంతం అంతా అటు సైబర్ సిటీ వాడు, ఇటు వాసవి. పెట్టవా కేసు? ఎవరి మీద పెడతావో? మేము రెడీగా ఉన్నాం ఎదుర్కోవడానికి నీ కేసు కోసం. వీళ్ళని ఏం చేయాలా నాకు తెలిసి వేరే దేశాల్లో అయితే నడి రోడ్డు మీద షూట్ చేసి అవతల పడేస్తారు. నడి రోడ్డు మీదనే బహిరంగంగా ఉరిదీస్తారు. ఎందుకంటే ఇది మొత్తం ఈ జాతికి సంబంధించింది, ఈ ప్రజలకు సంబంధించింది, మానవాళికి సంబంధించిన ప్రకృతి. మీరెవడు కబ్జా చేయడానికి, మీరెవడు నాశనం చేయడానికి? ఒక్కసారి ఆ దృశ్యం చూడండి. మీకు
చెరువేమో మొత్తం మురికిమయం అయిపోయింది. వీళ్ళట మూసీ సుందరీకరణకి 1,50,000 కోట్లు కావాలట. ఇప్పుడు వీడిని ఇక్కడి నుంచి కదిలించకుండా మూసీ సుందరీకరణ ఎట్లా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా సాధ్యమైంది మీరు అనుకుంటున్నారు? మొత్తం రాళ్ళు గుట్టలు మొత్తం తెచ్చి లారీలల్లో అండ్ల టిప్పర్ల ద్వారా తెచ్చి అక్కడ మొత్తం నింపేసి ఎక్కడుండే ఆ బ్లూ షీట్ దగ్గర ఉండాలి చెరువు. ఆ బ్లూ షీట్ దగ్గర అండ్ అవతల ఆ లారీ కనిపిస్తున్న దగ్గర చెరువు ఉండాలి. ఎంత లోపలికి వచ్చేసిరో చూడండి ఒక్కసారి. ఇది కాదని ఎవరన్నా చెప్పమానండి. ఒక్క మీడియా ఛానల్ కానీ ఒక్కరు కానీ ఇక్కడికి వచ్చి ఏం జరుగుతున్నదని చెప్పేవాళ్ళు కానీ 100 కోట్లతో నడిచే మెయిన్ ఛానల్స్ ఉన్నాయి కదా. పొద్దున లేస్తే మేమే నెంబర్ 1 డబ్బాలు కొట్టుకుంటారు కదా. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఇంకా మీ దాంట్లోనే వాసవి సరోవరు, వాసవి సైబర్ సిటీ, వాసవి ఇంకోటని యాడ్స్ చేయించుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని. వానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇగో ఇట్లా. ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకంటే వీళ్ళ చేతిలో పెట్టడానికి. గవర్నమెంట్ మారింది మార్పు ఎవరి కోసం అంటే మళ్ళీ వీళ్ళ చేతులనే పెట్టడానికి. మరి ఎవరిని తెచ్చుకుందాం? ప్రజలు ఆలోచించాలి, తిరగబడాలి. చాలామందికి ఇంకా చదువుకుంటున్న వాళ్ళకి, యువతకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వీళ్ళు కూడా ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, టవర్లు వచ్చినాయి, ఫ్లైఓవర్లు వచ్చినాయి, చూడు నాశనం అవుతున్నది. రేపు నీ పిల్లలకి, రేపు నీ మనవళ్ళకి జరగబోయే విధ్వంసము బయట గాలి పీల్చాలంటే ఢిల్లీలో ఏ రకంగానైతే ఆక్సిజన్ పార్కులు వచ్చినాయో ఇక్కడ హైదరాబాద్లో కూడా రావాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి ఈ జరుగుతున్న విధ్వంసాన్ని. అందుకే రంగనాథ్ గారు రండి ఇక్కడికి. మీరు చేయాల్సిన పని ఇది. ఒక బిల్డింగ్ కూలగొట్టంగానే ఒకటి ఇంకోటి చేయగానే సరిపోదు సార్, ఇక్కడికి రావాలి. ఎవరైనా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసిరు కదా అని అంటే బాగుండదు. స్టార్ట్ చేయాల్సింది ఇక్కడి నుంచి. మీరు ఒక చార్ట్ షీట్ రిలీజ్ చేయండి. మీరు అన్నింటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు కదా, వాసవి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మీద టోటల్ రిలీజ్ చేయండి. ఈ క్షణానికి హైడ్రా వేసిన తర్వాత కూడా ఈ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి ఈ చెరువుల్లో ప్రజలకి సమాధానం చెప్పాలి. అక్కడ చూడండి, అనకూడదు. ఎంత ఘోరంగా ఉంటుందంటే పాపం మరి ఆ గుడి ఎవరు కట్టిరు అనేది నేను చెప్పను, కానీ కొత్తగా వెలుస్తాయి గుళ్ళు. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు ఇక్కడ. ఈ గుడి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ హైదరాబాదులో చాలా ప్రాంతాల్లో గడ అదిత్రి అని ఒక వెంచర్ ఉన్నది అమీన్పూర్లో. గుడి కట్టేసిండు. గుడి కట్టిండు, 12 తూములను ముంచిపడేసిండు. జనాలు వస్తున్నారు, దేవుని మొక్కుతున్నారు, పోతున్నారు. అయ్యో గుడి కట్టించిండా పెద్ద మనిషినా? మరి నీ 12 తూములు ముంచేసి టవర్లు కట్టిండు కదా, దానివల్ల మొత్తం నాశనం అయిపోతున్నది కదా. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ఈ జరుగుతున్న విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రా వేశారు కాబట్టి రంగనాథ్ గారు మీ ముందు పెడుతున్నాం. తక్షణం మేము నిన్న బాచుపల్లి వాసవి అర్బన్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ పరిస్థితి మీకు చెప్పినాం. ఇవాళ వాసవి సరోవర్ దగ్గరికి వచ్చినాం. సైబర్ సిటీ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిన ఈ సైబర్ సిటీ దగ్గరికి వచ్చినాం. ఇగో ఈ చెరువుని కబ్జా చేస్తున్న దాంట్లో భాగస్వామ్యమైన ఒరియానా బై సైబర్ సిటీ అదే వెంచర్ దగ్గరికి మేము వచ్చినాం. చాలా క్లియర్గా కనిపిస్తున్నది కబ్జా. మేము మీకు హద్దులు కూడా చూపిస్తున్నా ఎక్కడెక్కడ ఏ రకంగా కబ్జా చేశారని. తక్షణమే వచ్చి చర్యలు తీసుకోండి. రావాలి కదా ఇక్కడికి కూడా బుల్డోజర్లు, జేసీబీలు. మిమ్మల్ని పెద్ద ఎత్తున పొగుడుతున్నారు, మేము కూడా పొగుడుతాం. ఇట్లాంటి ఖతం చేసి పడేస్తే పొగడ్డమైంది మీకు. మిమ్మల్ని చాలా గొప్ప వ్యక్తులుగా మేము కీర్తిస్తాం. రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ అంటున్నారు. చెరువులను బాగు చేయండి, మూసీ సుందరీకరణ సాధ్యం కాదు. చెరువులను కబ్జా చేస్తున్న దొంగలు వీళ్ళు. మరి ఎక్కడ పెడతారు 1,50,000 కోట్లు? సో చాలా దారుణం. ఈ రెండు చెరువులను పూర్తిగా నాశనం చేశారు. ఈ చెరువులకు సంబంధించిన మధ్యలో ఉన్న నాలాని, ఈ కన్జర్వేషన్ ల్యాండ్ని కూడా పూర్తిగా కొలాప్స్ చేశారు. దీన్ని రక్షించాలి ఇమీడియట్గా. ఖచ్చితంగా మేము ఫాలోఅప్ చేస్తాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఈ హైడ్రాకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది కేవలం నామకే వాస్తేగా, లేకపోతే వాళ్ళు 100% దోచుకుంటే దాంట్లో సగం అడుక్కోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. మీ పనితనం ఏంది, మీ పనితీరు ఏందనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.